రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరంగా ఉందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు అనేకమైనటువంటి భయాలు మనకు కలుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ లోకంలో మనము ఈ యొక్క శరీరంలో జీవిస్తున్నంత కాలము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి వాటి వల్ల మనుషులకు భయము కలుగుతూ ఉంటాయి. నేను ఇది సంపాదించుకోలేనేమో, నా ప్రాణానికి ఏమైపోతుందో, నా తర్వాత నా కుటుంబం పరిస్థితి ఏమిటో, నా పిల్లలు ఎలాగ జీవిస్తారు అనేటువంటి ఇలాంటి భయాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా మనుషులను నిత్యము పట్టి పీడిస్తూనే ఉంటాయి. మరి వివాహము కాని వారికి నాకు వివాహం ఇంకా కలగదేమో, గర్భఫలం కలగని వారికి ఇంకా నేను జీవితాంతం గొడ్రాలుగానే ఉండాలేమో, ఈ భయాలన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. లేక పిల్లలు అధికంగా కలిగినా సరే వీళ్ళందరినీ నేను పెంచి పోషించగలనా అనేటువంటి భయము, ఆడపిల్లలైతే వీళ్ళందరికీ నేను పెళ్ళిళ్ళు చేయగలనా అనేటువంటి ఇలాంటి భయాలు అనేకములు మనకు దైనందిన జీవితంలో కనపడుతూనే ఉంటాయి. అయితే దేవుడి మీద నీవు భారం వేసినప్పుడు, దేవుణ్ణి నీవు ఆశ్రయించినప్పుడు నీవు భయపడనక్కర్లేదు. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త పోషించాలని ఆయనకు తెలుసు. అది ఆయన యొక్క బాధ్యత. నీ పిల్లలను ఆయన పోషించి పెద్ద చేసి మరి చక్కగా వివాహములు కూడా చేయగలడు. ఎంతమంది ఆడపిల్లలైతే దేవునిలో అందరూ ఒకటే, స్త్రీ పురుషుడని భేదము క్రీస్తులో లేనే లేదు అని వాక్యం స్పష్టం చేస్తుంది కదా. కాబట్టి అలాంటి భయాలు పెట్టుకోవసరం లేదు. అందుకే విశ్వాసం అనేది చాలా గొప్పది. ఈ లోకంలో నీవు దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటే లోక సంబంధమైన ప్రతి భయాన్ని నీవు జయించగలుగుతావు. లేకపోతే శరీరపరంగా ఆ యొక్క భయాలు నిన్ను అధిగమించి నిన్ను ఆత్మీయ జీవితానికి దూరం చేస్తాయి. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేవు, నువ్వు సరిగ్గా వాక్యం చదవలేవు, ఆ యొక్క మందిరంలో కూర్చొని వాక్యం వింటున్నా సరే సరిగా వినలేవు. నీ యొక్క మనసు వేరే చోటకు వెళ్ళిపోతుంది. కేంద్రీకరించకుండా అపవాది చేసేటువంటి కుట్రలు ఇవన్నీ, వాటిని ఛేదించుకొని నీవు ధైర్యంగా బయటకు రావాలి. నా దేవుడు ఉన్నాళ్లే, అన్నిటికీ చాలిన దేవుడు, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోం, ఇట్లా యెహోవా సిద్కేన్, ఇట్లాగా అనేక రకమైన నామములతో ఆయన బయలుపరుచుకుంటున్నాడు. మరి సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ దేవుడు. కాబట్టి ఆ రీతిగా ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏ భయము కూడా నీకు ఉండదు. నీవు భయపడే అవసరం లేదు. వాళ్ళు బాధిస్తారు, వీళ్ళు బాధిస్తారు, అయ్యో అప్పుల వాళ్ళు బాధిస్తారు, నేను వారికి చెప్పాను ఈరోజు ఇచ్చేస్తానని, కానీ నాకు అవ్వలేదు, వాళ్ళు వచ్చి ఇంటి మీదకి వస్తారు. బాధ, అది వేదనే లోకపరంగా. అయితే బాధించువారు నీకు దూరంగా ఉంటారు, భీతి నీకు దూరంగా ఉండేలాగా అది నీ దగ్గరకు రాకుండా ఏదైతే నీవు భయపడుతున్నావో దాని మీద నీకు అధికారాన్ని మన దేవుడు ఇవ్వటానికి ఆయన సమర్థుడు. నీ సామర్థ్యము నా సామర్థ్యము కాదు, నీ శక్తి నా శక్తి కాదు. ఆయన ఆత్మ బలము, ఆత్మశక్తి మనకు సమస్తమును కూడా లోపరుస్తాయి. ఆ రీతిగా మనము అన్ని విషయాలలో కూడా భయాలను జయించి ఎదిరించి చక్కగా ముందు నిలవబడగలుగుతాము. అందుకే దేవుని యందు విశ్వాసం అనేది చాలా గొప్పది. ఆయనను నమ్మటము, ఆయనను అంగీకరించడమే నీ జీవితంలో నీవు తీసుకున్న గొప్ప నిర్ణయము, మేలైన నిర్ణయము. దానివల్ల సమస్తము మేలే తప్ప నీకు ఏ కీడు ఉండదు. ప్రతి భయము, బాధ, భీతి ఈ దినము నుంచి తొలగిపోయి విశ్వాసంలో మనమందరము స్థిరపడి వాటిని జయించుదుము గాక. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, బలవంతుడా, సర్వశక్తిమంతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో మరొక నూతన దినముతో పాటు నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచినందుకు వందనాలు. అవునయ్యా, ఈ యొక్క లోకంలో అనేకమైనటువంటి భయాలు మాకు కలుగుతూనే ఉంటాయి. అయితే మరి మీరు ఆ యొక్క భయాలన్నింటినీ తొలగించి ఆశీర్వదించేటువంటి దేవుడు కాబట్టి ఆయన ఏ భయము నీకు కలుగదు, బాధ నీకు కలుగదు, భీతి నీకు కలుగుదు అని మీరు సెలవిచ్చిన విధానం అంతటిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి నాయన. సమస్త విషయాల్లో నీ ఆదరణ, నెమ్మదినిచ్చి, నీ కృపనిచ్చి, కాపుదలనిచ్చి, భద్రపరిచి కాపాడండి నాయన. ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇవ్వండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.